బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంది మంచు ఫ్యామిలీ. అయితే ఈ కుటుంబంలో గొడవలు ఒక్కసారిగా రోడ్డుకెక్కడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. తనకు అన్యాయం చేస్తున్నారని మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తుంటే, మరొక వైపు భూమా మౌనిక వచ్చిన తర్వాతే మనోజ్ మందుకు బానిస అయ్యాడని, తప్పుడు మార్గంలో వెళుతున్నాడని మోహన్ బాబు కామెంట్స్ చేశారు. ఇకపోతే మౌనిక తన జీవితంలోకి వచ్చిన తర్వాతే తాను ఒక ప్రయోజకుడిగా మారాను అని మనోజ్ తెలుపుతున్న విషయం తెలిసిందే. మొత్తానికైతే ఇప్పుడు ఇంట్లో ఆస్తి తగాదాలకు కారణం మౌనిక అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క మౌనిక ఆస్తి విలువ 2,000 కోట్లు. అయితే మౌనిక అభిమానులు మాత్రం ఆమె ఒకరి ఆస్తి కోసం గొడవ పడాల్సిన అవసరం ఏముంది అంటూ మౌనికకు మద్దతు పలుకుతున్నారు. మౌనిక వ్యక్తిగత జీవిత విషయానికొస్తే ఆమె ఆస్తి విలువ సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. మొదటి భర్త నుండి విడిపోయినప్పుడు భరణంగా 250 కోట్ల రూపాయలు వచ్చినట్లు తెలిసింది. అంతేకాదు మౌనిక పేరు మీద కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉన్నాయని సమాచారం. అంతేకాదు ఆళ్లగడ్డ, కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌనిక పేరు మీద ఆస్తులు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి దీన్ని బట్టి చూస్తే భూమా మౌనికకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఇప్పుడు మోహన్ బాబు కుటుంబంలో మాత్రం మౌనిక వల్లే ఆస్తి గొడవలు మొదలయ్యాయి అనే వార్తలు వినిపిస్తుండటంతో అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు తెలియదు, కానీ భూమా మౌనిక వల్లే గొడవలు వస్తున్నాయని మోహన్ బాబు చెప్పడాన్ని మాత్రం మనోజ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వతహాగా భూమా మౌనిక క్యారెక్టర్ విషయానికి చాలా సౌమ్యురాలు. ఎవరి జోలికి అంత ఈజీగా వెళ్లదు. ఒకవేళ తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం అగ్రెసివ్ అయిపోతుంది. అందుకే సాధ్యమైనంత వరకు గొడవలకి వెళ్లదు మౌనిక. ఎప్పుడు సామాజిక సేవ చేస్తూ తన అక్క భూమా అఖిలప్రియకు రాజకీయాలలో అండగా నిలుస్తూ కెరియర్ సాగిస్తున్న భూమా మౌనిక జీవితంలోకి ఒక్కసారిగా మంచు మనోజ్ వచ్చారు. దాంతో ఆమె జీవితం మొత్తం మారిపోయింది. భర్తను ప్రయోజకుడిని చేయడానికి భూమా మౌనిక పడ్డ కష్టాలు వర్ణనాతీతం. తాజాగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన మనోజ్ కూడా తన భార్య పడిన కష్టం గురించి వెల్లడించారు. మనోజ్ మాట్లాడుతూ, మన దేశంలో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి. పురాణ కథలను ఆధారంగా చేసుకుని గొప్ప పాత్రల చుట్టూ మేము కథలు రాశాము. అయితే అదే సమయంలో మొదటి లాక్డౌన్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలో తెలియదు. దాంతో మౌనిక, మనోజ్ నీకు బొమ్మలు గీయడం వచ్చు కదా, దానినే మనం వ్యాపారంగా మొదలు పెడదాం అంటూ చెప్పింది. అలా 4.5 సంవత్సరాల పాటు మేము కష్టపడ్డాం. దేశంలో నలుమూలలా తిరిగి ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ముడిసరుకు తీసుకొచ్చి బొమ్మలు తయారు చేశాం. ఇక ప్రస్తుతం నమస్తే వరల్డ్ పేరిట మేము హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో బొమ్మల షాప్ ని కూడా ప్రారంభించాం. ప్రస్తుతం దీని బాధ్యతలు మొత్తం మౌనిక చూసుకుంటుంది అంటూ మౌనిక గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ఏదైనా తండ్రి నుండి 1,000 కోట్లు ఆస్తులను పొందిన మౌనిక ఇప్పుడు సొంత కాళ్లపై నిలబడి మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది. ఇక ఒకవైపు బిజినెస్ చూసుకుంటూనే మరొక వైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ జంట అనూహ్యంగా చిక్కుల్లో పడడంతో అభిమానులు సైతం కన్నీటి పర్యంతమవుతున్నారు.